అమ్మాయి సూర్యుడు గురుస్తున్నాడు చొక్క కొనతోను, చంద్రుడు గురిశాడు సంగ కొనతోను. రాడు రాత్రి కానీ మరి తమ్ముడికి మహారాక్షలు వాళ్ళు కొరవట్లేదు అని అమ్మవారు కూడా చూసుకున్నట. ఆ నందుల మాదేవమ్మ, పిచ్చుగుడుల మాదేవమ్మ, పెదగలక్ష్మమ్మ ఎప్పుడైతే అమ్మవారు కూడా ఈ తమ్ముడికి మహారాక్షరాలు భార్య చూశారు, ఉతాగి హంకానికి మొత్తం ఎదురుబడి చేస్తున్నట. అష్టపత్రాల దేవికి రక్కమ్మ కోరిన వారికి కుమారుడు ఇస్తుంది, అడిగిన వారికి ఆడపడుతున్న వారిని మనం కూడా కొడతామని తొమ్మిదికి మహారాక్ష కన్యలు. మరి ఆనాడు తిరుపతి అంటలేని వారికి ఆయన చేరమవుతాయా? మా ఆవిడ సినిమాకి దెబ్బ కట్టింది చిత్రాల సేన అంటదంటే అన్ని ఎప్పుడు చూడలేదా? చుక్కల సేర తెచ్చి పెక్కల పైపెగ కట్టి, చుక్కల సేర తెచ్చి పెక్కల పైపెగ కట్టి, పిడికిడంతా నడుపు చుట్టూ బయటకు ఎగదోసి నడుస్తుంటే నడుస్తుంటే వెనకాల ఎల్లెక్కి పోతుంది ముసలి వాళ్ళకి. కలవెత్తుకొచ్చింది కంది పిల్లల చూడాలి దాని చూడొచ్చు. అసమంటే సేవలు తెచ్చి కట్టున్నారు ఇప్పుడు కొంతమంది. అటువంటి అమ్మవారు కూడా ఈ 9 మహారాక్షరాజు కన్యలు ఎలా సేవా కనకమాలతో అలా చీర కట్టుకున్నారు. 9 మూడు తంత్రాలు అంటే నేను కథలో ఇప్పుడు నేను 9 మూడు తంత్రాలు రైతులంటే ఇక్కడ ఉండేయంట చేతులు, నడుము కనపడేది కాదు. ఆనాడు జాకెట్ కుట్టిస్తే అంత అందంగా కుట్టించుకునేవారు. 9 మూడు జాకెట్ పెట్టేదంట, 2 3 కొట్టలేదు. అది మీటర్ ఎక్కువైతుందని తగ్గించి కుట్టిస్తున్నారు. అబ్బాయి మన మా ఊరు వచ్చిన టీచర్ గారు గొడిగ తీసుకుంది, వెనకాల 2 ఏళ్ళ మాత్రమే ఉందరా, 2 ఏళ్ళ మాత్రమే జాకెట్. అటువంటి అమ్మవారు కూడా కనకమాతలో చీర కట్టుకున్నారు, 9 మూడు తంత్రాల రైలు దొరుకున్నారు, ఆభరణమైన సొమ్ములు తిరగాడుకున్నారు. ఆభరణమైన సొమ్ములు పెట్టుకొని ఎలా వస్తావా ఏమి కాడగట్టి సంభవించాను ఇద్దరు పొలాలు. చంపేస్తున్నాడు వీడియో తీపోతే. అదేంటి మీ ఓడేడి మహారాష్ట్ర కన్యలు బయలుదేరి సామ్రాణ దూపం తీసుకున్నారు, పసుపు కుంకుమలు ఉంచుకున్నారు. టెంకాయ కొడతానికి సొమ్ములు ఉన్నాయా? 7 టెంకాయతో 7 నిమ్మములతో రావాలి. అమ్మవారి సహా తలవ టెంకాయ తీసుకున్నారు. అష్టమతాల దేవుడికి అంకమ్మ దగ్గరకు వచ్చారు. అంకమ్మ కొలువులోకి వచ్చి ఆ గడ్డ మీద కూర్చొని ఉంది అష్టమతాల దేవుడికి అంకమ్మ. అమ్మవారు కూడా ఎప్పుడైతే వచ్చి కూర్చుందో ఆ అంకమ్మ కొలువులోకి వచ్చారు. అమ్మవారి కొలువులోకి వచ్చి అంకమ్మ ఎలా చేస్తారగా ఏదో వస్తాను
పట్టులో పాలవా ఇక పశువు కుక్క వారికి వల్ల మా పాలన వాడాడు మొదలన్న తల్లు వాళ్ళ తెలబోటు ఓటలు లేడు అమ్మలేదే తెలబోటు వాడేవాడు అమ్మలేదు అయ్యా కట్టబోతే మాకు లేడు వస్త్రాలు లేవు మేము అక్కడి మీద ఉన్నాము నేను అక్కమ్మ తల్లు మీరే మాకు సాయం అయితే రమ్ము మాకు సాయం అయితే సామ్రాజ్యం పది లోపాలు చేస్తాము 7 టెంకాయి వచ్చేస్తామమ్మా గుళ్ళో గోపురాలు కట్టించలేము గుళ్ళో గోపురాలు కట్టించదాము మమ్మల్ని నమ్మించి పోతల్లి 5,000 మాస్టపట్టాల దేవి రాకమ్మ నువ్వు మాకు సాయం అయ్యండి ఎలా నీకు గుళ్ళు గోపురాలు కట్టించుకొని నీ కొలుగులు సంతోషంగా గురిస్తాను యాగచక్రంలో నీకు తిరణాలు చేసినట్టు చేస్తావమ్మా నువ్వు మాకు సాయం అయ్యే మాత్రమైతే ఎప్పుడు నేను కొలుగులుస్తాం తల్లి అని చెప్పి అష్టపట్టాల దేవి రాకమ్మకి నమస్కారం చేశాను అష్టపట్టాల దేవికి రాకమ్మ అంటే భూమి దండం పెట్టిన వాళ్ళు ఎప్పుడు వలసిపోదట అష్టపట్టాల దేవికి రాకమ్మది అడ్డబొట్టు సమ్మండిగిన మహారాక్ష కన్యలు అయ్యా ఇందా చెప్పిందంటే ఉన్న మొత్తం కనిపిస్తాను కానీ ఎవరిలో వచ్చిందని నాకు చెప్పాక మళ్ళీ అడుగుతున్నాండి నాయనా స్వాడాన్ని ఎప్పుడైతే కూడా బొమ్మడిగిన మహారాక్ష రాజుల భార్యలు వచ్చారు అష్టపట్టాల దేవికి రక్కమని కని పూజలు చేస్తున్నారు ఇక ఎప్పుడైతే కని పూజ చేస్తున్నారో నమ్మకంతో వచ్చి కొలుస్తున్నా మనకి అప్పుడు చూసి అష్టపట్టాల దేవికి రక్కమ్మ ఆయన నన్ను ఎంతో మంది రాజులు వచ్చారు ఎంతో మంది దేవతలతో కొలిపించుకున్నాను ఇప్పుడు వరకు ఈ 9 మహారాక్ష రాజులు వచ్చి నేను కొలుస్తున్నా అంటున్నారు నేను చెప్పి అమ్మవారి కచ్చిపాలు ఇప్పుడు తీసింది కచ్చిపాలు ఇవ్వని కైమంతా నుంచి ఊరు దేవి పట్టణ ఎలా సాగిందట సల్యావరకి ఇక చూడు ఎట్ట కలిసి వస్తుంది వీళ్ళకి 9 మహారాక్ష రాజుల కన్నీరు ఇంటికి వెళ్ళే వరకు మరియు 10 సార్లు చేస్తున్నారు ఇక అంట్లు పడుకోవడం సంసారమే అన్నం వండుకోవడం సంసారమే అటువంటి అమ్మవారు భార్యాభర్తల సరస్వప్రముగా ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండి అష్టపట్టాల దేవి అక్కమ్మను తలుచుకుంటున్నారు వీటిల్లో అక్కమ్మ అంటున్నారు వీటిల్లో సరే అమ్మవారిని చెప్పి ధరించి ఆ తల్లిని కొలుస్తున్నారు ఇక నువ్వు ఎట్లుందో రామ రామండ శ్రీ రామ రామ పట్టిందే బంగారు బాలే ముట్టిందే ముఖ్యమాది అనుకోను కలిసి వచ్చినాది రోజులక్క రోజులకు వస్తారు
ఎప్పుడైతే అమ్మవారు ఇస్తావా పట్టింది బంగారం అయిపోతుంది. ఏమండి ఏటాకి వీళ్ళు తాటాకి దాన్ని పొడివారిపోతున్నాయిగా పట్టింది బంగారం అయిపోతుంది. మానాక్షరాదులకి ముట్టుకుందే ముఖ్యమవుతుంది. ఎప్పుడైతే ధర్మ కలిసి వస్తుందో ధాన్యం కలిసి వస్తుందో ఒక ఎకరం కౌలుకేస్తే అమ్మవారి పేరు చెప్పి ఒక ఎకరం వేశారనుకో 10 ఎకరాలు కొంత కలిసి వస్తారు. పంట అంత కలిసి వస్తుంది అమ్మవారి కూడా. ఎప్పుడైతే పట్టిన బంగారం అయిపోతుంది ముట్టిన ముఖ్యమవుతుంది ధనము ధాన్యము కలిసి వచ్చే వాళ్ళకి ఏట ఒక మేడ కట్టిస్తున్నాడు. 9 మేడలు కట్టుకున్నారండి. మేడలు మిత్రులు భవనములు ఖాళీ చేసిన